సంతోష్ ఒక ధాబాలో కూర్చుని ఇదిగో అబ్బాయి, నాకు ఒక చికెన్ బిర్యానీ పట్టుకురా. ఆ పనివాడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత ఒక ప్లేట్లో ఒక మనిషి తల పట్టుకొస్తాడు. అది చూసి భయపడిపోతాడు సంతోష్ని ఆ పనివాడు చంపేస్తాడు. కాలేజ్ బయట నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ పేర్లు కిషోర్, నందిని, అర్జున్, మీనా. వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి పిక్నిక్ ఎక్కడ ప్లాన్ చేసావు అర్జున్? ఈసారి మనం రక్తవనం అనే ఫారెస్ట్ కు వెళ్తున్నాం. అమ్మో, ఆ ఫారెస్టా? అది చాలా డేంజరస్. అక్కడికి వెళ్లడం అంటే మన చావుని మనమే కొని తెచ్చుకోవడమని అర్థం. అలాంటివి ఏవి అక్కడ లేవని ప్రూవ్ చేయడానికి మనం అక్కడికి వెళ్తున్నాం. ఇంకేం మాట్లాడద్దు, అందరం ఈవినింగ్ బయలుదేరదాం. ఈసారి అందరం బస్సులో వెళ్దాం. వీడి పిచ్చి ప్లానింగ్ అని అందరూ అయిష్టంగానే ఒప్పుకుంటారు. ఈవినింగ్ అందరూ ఆ బస్ ఎక్కుతారు. బస్ జర్నీ అంతా నార్మల్గా వెళ్తుంది. కొంత సమయం తర్వాత చీకటి పడుతుంది. అప్పుడే బస్సు సడన్గా ఆగుతుంది. అందరూ కిందకి దిగి ఏమైందని అడుగుతారు. చిన్న రిపేర్ వచ్చింది సార్, కొంచెం టైం పడుతుంది. దీంతో పన్నయ్యేలా లేదు, మనమే నడుచుకుంటూ వెళ్ళి వేరే వెహికల్ ఎక్కుదాం. వీడికసలు దేనికి ఆత్రం ఆగదే. ఉంటాము పోతాము తెలియని చోటికి పట్టుకెళ్తున్నాడు. అని అనుకుంటూ అందరూ నడక మొదలుపెట్టారు. వాళ్ళు అడవిలో ఒక చోట ఆగి, ఈ ప్లేస్ అంతా చాలా భయంకరంగా ఉంది. పిక్నిక్ వద్దు, ఎంబద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. లేదు, మనం ఎలాగైనా ఈ టూర్ని కంప్లీట్ చేయాలి. మనల్ని చంపేదాకా వీడు వదిలేలా లేడు. ఏదో ఒక దెయ్యం వచ్చి వీడిని ఎట్టుకెళ్ళిపోతే బావుండు. అప్పుడే ఒక దెయ్యం అర్జున్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. అందరూ అది చూసి భయపడిపోతారు. నేనేదో క్యాజువల్గా అన్నాన్రా. కానీ దెయ్యం సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడెలా? అందరం కలిసి అర్జున్ని వెతుకుదాం అని అనుకుని అర్జున్ని వెతకాసాగారు. కిషోర్, నందిని ఇంకా మీనా అర్జున్ని వెతుకుతూ ఉండగా అడవిలో వాళ్ళకి ఒక దాబా కనిపిస్తుంది. ఈ అడవిలో ఇంత మంచి దాబానా? అయినా వీడికి భూమి మీద చోటే లేదు అన్నట్టు ఇక్కడ దాబా పెట్టాడేంటి? నందిని, నువ్వేం ఆలోచించుకు, నాకు బాగా ఆకలిగా ఉంది. లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం పదా. వీడొకడు తినడం కోసం పుట్టినట్టే బిహేవ్ చేస్తాడు అని అనుకుంటూ దాబా లోపలికి వెళ్తా. ఇదిగో బాబు, మా ముగ్గురికి 3 బిర్యానీలు పట్టుకురా. నాకు మాత్రం బిర్యానీతో పాటు ఒక 4 పరోటా, మటన్ కూర కూడా పట్టుకురా. ఇవన్నీ నీ ఒక్కడికేనా, లేక అడవిలోని దెయ్యాలన్నిటికీ పెడదామనుకుంటున్నావా? ఆ పనివాడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎంత సమయమైనా ఆ పనివాడు రాడు. ఇదేంటి, ఈ పనివాడు ఇంకా రాలేదు? ఒకవైపు అర్జున్ని దెయ్యం ఎత్తుకెళ్ళిపోయింది, మరోవైపు ఇంత పెద్ద అడవిలో దాభా. ఈ పనివాడేమో కొంచెం తేడాగా కనపడుతున్నాడు. ఎక్కడో కొడుతుంది సీనా, ఇక్కడ ఏదో జరుగుతుంది. నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి నందిని లోపలికి వెళ్తుంది. అక్కడ దృశ్యాన్ని చూసి నందిని షాక్ అవుతుంది. 2 దెయ్యాలు కలిసి ఒక మనిషిని ముక్కముక్కలుగా కుస్తున్నాయి. భయంతో నందిని అక్కడి నుండి వేరే గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక శవం కనిపించింది. దానికి తల లేదు. కాని ఆ శవాన్ని చూస్తే అది అర్జున్ అని అర్థం చేసుకుంటుంది. వెంటనే నందిని కిషోర్, మీనా దగ్గరకు వెళ్తుంది. ఒరే కిషోర్, మీనా, మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి. అర్జున్ని ఆ దెయ్యం చంపేసింది. ఇదొక దెయ్యాల దాబా. ఇంకా చూస్తారేంటిరా, పరిగెత్తండి. 3 స్నేహితులు భయంతో పరుగులు పెట్టారు. చివరికి దాబా డోర్ దగ్గరకు వచ్చారు. కాని అప్పుడే దాబా తలుపులు మూసుకున్నాయి. గట్టిగా నవ్వులు వినపడుతున్నాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక భయంకరమైన స్వరం, ఎక్కడికి పోతారా? ఇక్కడికి రావడమే కాని పోవడాలు లేవు. ఇప్పుడు మనం ఎలా బయటపడాలి? ఈ తిండిబోతు వల్లే మనం ఇక్కడ చిక్కుకుపోయాం అని నందిని అంటుగుండగా అక్కడికి అర్జున్ వస్తాడు. అందరూ అర్జున్ని చూసి షాక్ అవుతారు, భయపడిపోతారు. దెయ్యం, దెయ్యం, పరిగెత్తండి. నేను దెయ్యాన్ని కాదు, నేను బ్రతికే ఉన్నాను. నన్ను నమ్మండి. మరి నేను చూసిన డెడ్ బాడీ? అదంతా దెయ్యం క్రియేట్ చేసిన ఇల్యూషన్. ఓన్లే నువ్వు బ్రతికే ఉన్నావు కదా, అది చాలు. బయటకు వెళ్లే మార్గం నాకు కనిపించింది, నాతో రండి అని చెప్పి వాళ్ళని తనతో పాటు ఒక గదికి తీసుకెళ్తాడు. ఆ గది చాలా భయంకరంగా ఉంటుంది.
ఏంటి అర్జున్ ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ బయటికి వెళ్లే మార్గం ఏమీ కనిపించటం లేదు కదా. అప్పుడు అర్జున్ గట్టిగా నవ్వాడు. సడన్గా అతను ఒక దెయ్యంగా మారిపోయాడు. ముగ్గురు స్నేహితులు భయపడ్డారు. ఇంకెక్కడ అర్జున్? వాడెప్పుడో చచ్చాడు. వాడి ఆత్మను నేను బంధించాను. ఇక ఇప్పుడు మీ వంతు. నువ్వు మమ్మల్ని చంపలేవు. అలా ఎప్పటికీ జరగదు. పిచ్చిదానా, ఒకసారి అటు చూడు. అని చూపించగా అక్కడున్న గోడ మీద ఒక న్యూస్ పేపర్. అందులో బస్సు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి. అంటే మనం చనిపోయామా? లేదు, ఇది నిజం కాదు. నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు. ఇదంతా మాయ. సరే, అయితే ఇది చూడు. అని వాళ్ళు బస్సు ఎక్కిన రోజు ఏం జరిగిందో చూపిస్తాడు. మీరు బస్ ఎక్కిన మాట నిజం, కానీ మీరు ప్రాణాలతో ఉన్నారన్నది అబద్ధం. అర్జున్ని మాయం చేస్తేనే మీరు వెతుక్కుంటూ ఈ దాబాకి వస్తారు అని అనుకున్నాను. అర్జున్ని మాయం చేయకపోయి ఉంటే మీరిక్కడికి వచ్చేవాళ్లే కాదు. నీ అర్జున్ అప్పటికే చనిపోయాడు కదా, మరి ఎందుకు మాయం చేసావు? నాకు శక్తులు కావాలి. అది కేవలం ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన వాళ్ళ ఆత్మలను బంధిస్తేనే నాకు లభిస్తుంది. అందుకే చేశాను. ఇక ఇప్పుడు మిమ్మల్ని కూడా బంధిస్తాను. మీనా, కిషోర్, నందిని భయంతో పరుగులు పెట్టారు. దెయ్యాలు వాళ్ళ వెంటపడ్డాయి. ఎలాగోలా ఆ దాబా నుండి బయటకు వస్తారు అమ్మయ్య, తప్పించుకున్నాం అని ఊపిరి పీల్చుకుంటారు. కాని వాళ్ళు మళ్ళీ ఆ దాబాలోనే ఉంటారు. చెప్పానుగా, ఇక్కడంతా మాయ, అంతా భ్రమ. యు క్యాంట్ ఎస్కేప్. వాళ్ళ అరుపులు ఆ అడవి మొత్తం వినపడ్డాయి. నిశ్శబ్దం అలుముకుంది. మరో బస్సు. అందులో ప్రయాణికులు అడవి మార్గం పట్టారు. ఈ ప్రయాణం వారి చివరి ప్రయాణం అవుతుందని వాళ్లకు తెలియదు. ఈరోజు ప్రయాణం ముగిసింది, కానీ మా తదుపరి భయానక ప్రయాణంలో కలవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.